ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏ సువార్త? లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం దాకా చదువుకున్నాం. ఈ వాక్య భాగం యొక్క భావం ఏంటంటే 4 నేలల గురించి చెప్పబడుతుంది. ఈ వాక్య భాగంలో 4 నేలల గురించి వివరించబడింది. యేసు ప్రభుల వారు వివరిస్తారు. అదేమిటంటే, మొదటి నేల త్రోవ ప్రక్కన ఉండే నేల. మొదటి నేల త్రోవ ప్రక్కన ఉండే నేల. రెండవ నేల రాతి నేల. మూడవ నేల ముండ్ల పొదలు ఉండే నేల. 4వ నేల మంచి నేల. చెప్తారా ఒకసారి? మొదటి నేల త్రోవ ప్రక్కన ఉండే నేల. రెండవ నేల రాతి నేల. మూడవ నేల ముండ్ల పొదలు ఉండే నేల. 4వ నేల మంచి నేల. యేసు ప్రభుల వారు ఈ నేలలన్నింటినీ వివరించిన తర్వాత బిగ్గరగా ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, చెవులు గలవాడు వినుగాక అని చెప్తారండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏం చెప్తుందంటే, ఎవరు చూడొద్దు, సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక అని దేవుడు వాక్యాన్ని సెలవిస్తుందండి. ఏమండి, దేవుడు మనకి చెవులనిచ్చాడు దేవుని వాక్యం వినటానికి. ఈ కాలంలో చాలామంది దేవుని వాక్యం వినట్లేదండి. ఏమండి, ఈ కాలంలో చాలామంది దేవుని వాక్యం వినట్లేదు. ఇక్కడ మీరు కొంతమందికి ఎందుకు వచ్చారు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు దేవుని వాక్యం వినట్లేదు. మరి ఏం చేస్తున్నారంటే, ఏమండి, సినిమా పాటలు వింటున్నారు, సినిమా మాటలు వింటున్నారు, సీరియల్ కథలు వింటున్నారు. ఏమండి, లోకపు సంబంధమైన వార్తలు వింటున్నారు. ఏమండి, కామెడీలు వింటున్నారు. వాట్సాప్లో మాటలు వింటున్నారు, ఫేస్బుక్లో మాటలు వింటున్నారు, యూట్యూబ్లో మాటలు వింటున్నారు. దేవుని యొక్క వాక్యం వినట్లేదు. ఎందుకని? దేవుని యొక్క వాక్యం వింటే ఏమైంది? చెడిపోతామా? దేవుని వాక్యం వింటే పాడైపోతామా? దేవుని వాక్యం వింటే ఏమండి, దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు యేసు గురించేనా, క్రీస్తు యేసు చెప్పబడిన మాటలు వింటే మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం నీతి క్రియలు జరిగిస్తాం. ఏమండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఏమండి, యోసేపు గారు ఫలించారు. ఎందుకని? దేవుని వాక్యాన్ని విన్నాడు కాబట్టి. ఇస్సాకు గారు 100 ఫలం చెందారు. ఎందుకు? దేవుని వాక్యం విన్నారు కాబట్టి. ఈ కాలంలో చాలామంది దేవుని వాక్యం వినట్లేదు. ఎందుకు? ఏమండి, ఎందుకని దేవుని వాక్యం వినట్లేదు? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచుండెను. ఏమండి, తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగుని ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. వారంట దేవుని వాక్యము ప్రేమించగా ఈ లోక సంబంధమైన వార్తలనే ప్రేమించిరి. తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగునొద్దకు రారు. వారు దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డమైనందున వారికి చెడ్డ కార్యంలో జీవించడానికే ఇంకా ఇష్టపడుతున్నారు. కానీ దేవుని వాక్యం వద్దకు వచ్చి వెలిగింపబడడానికి వారికి ఇష్టం లేదు. ఏమండి, ఈ కాలంలో 24 గంటలు మనకు వాక్యం వినే అవకాశం ఉంది. 24 గంటలు మనకు వాక్యం వినే అవకాశం ఉంది. శుభవార్త ఛానల్లో కానీ, ఆరాధన ఛానల్లో కానీ, ఏమండి, కల్వరి టీవీలో కానీ, మొబైల్ ఫోన్స్లో 24 గంటలు వాక్యం వినడానికి అవకాశం ఉంది. కనీసం రోజుకి వచ్చి 1 గంట అయినా మనం వాక్యం వింటున్నామా? ఏమండి, యేసు ప్రభుల గారు పేతురు గారితో అంటారు, యేసు ప్రభుల గారు పేతురు గారితో అంటారు, అలాగే శిష్యులతో అంటారు, శిష్యులారా, ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? నా కోసం ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? ఏమండి, 24 గంటల్లో కనీసం 30 నిమిషాలన్నా, 1 గంటన్నా దేవుని వాక్యం వినడానికి మనం కేటాయించలేకపోతున్నామండి. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణంలో అంత ఇదిగా నాశనమే. ఎందుకు కారణం? దేవుని వాక్యం, దేవుని మాట విన్నందువల్లనే. ఏమండి, నోహు దినాలలో వాళ్ళంట తినొచ్చు, త్రాగొచ్చు, ఏమండి, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, అంతా లోక సంబంధమైన కార్యాలే. అప్పుడు ఏం జరిగింది? జల ప్రళయం వచ్చి అందరినీ
పాడు చేసింది దేవుని వాక్యం విననందువల్ల. అంత్య దినాల్లో నోహు దినాలు ఏ విధంగా ఉంటాయో అంత్య దినాలు కూడా ఆ రీతిగా ఉంటాయండి. ఏమండి, కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువుల ఒక మాట అంటారు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, ఎన్నో మారు నా మాటలు విని నా దగ్గరకు వస్తారని నేను ఎంతో ఎదురు చూశాను. కోడి తన రెక్కల కిందకి ఏ విధంగా అయితే తన పిల్లలను చేర్చుకోవాలని చూసిందో ఆ రీతిగానే నేను మిమ్మల్ని చేర్చుకోవాలని నేను మిమ్మల్ని చూశాను, కానీ మీరు వల్లకపోతిరి, మీరు నా మాట వినకపోతిరి, మీరు నా వాక్యం వినట్లేదు. ఏమండి, కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను అన్నాడండి దేవుడు. ఏమండి, దేవుని వాక్యం వినట్లేదు. ధనవంతుడు లాజరును మనం చూసినట్లయితే లాజరు ఏం చేశారు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అన్నట్లే ఉన్నాడు లాజరు. ఎప్పుడు చూసినా తినటమే, ఎప్పుడు చూసినా త్రాగటమే, ఎప్పుడు చూసినా ధరించుకోవటమే. ఏమండి, ఎప్పుడు చూసినా పని పని పని. ఏమండి, మీ ఇంట్లో ఎవరు ఉన్నారా ఎప్పుడు చూసినా తినేవాళ్ళు, ఎప్పుడు చూసినా త్రాగేవాళ్ళు, ఎప్పుడు చూసినా పని పని అనేవాళ్ళు, ఎప్పుడు చూసినా ధరించుకునేవాళ్ళు? దేవుని వాక్యానికి కొద్దిసేపు అయినా కానీ ధనవంతుడు తన జీవితాన్ని కేటాయించలేదండి. కాబట్టి ధనవంతుడు యొక్క డెస్టినీ, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళారండి? పాతాళానికి వెళ్ళారు. మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడు చూసినా తింటూ ఉన్నామంటే, ఎప్పుడు చూసినా త్రాగుతున్నామంటే, ఎప్పుడు చూసినా ఏమంటే ఏ వస్త్రాలు ధరించుకుందామని చూస్తా ఉన్నామంటే మనకు అంతం పాతాళమే. ఏమండి, ధనం ఉండటం తప్పు కాదండి. ఏమండి, ధనం ఉండటం తప్పేమి కాదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఏమి చేసుకోవాలో కూడా తెలియదు. లోకంలో ఉండి అనేక మంది సంతోషిస్తున్నారండి, ఆనందిస్తున్నారండి. ఏమండి, దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? నవ్వుచుండు వారలారా మీరు ఏడుతురు, మీరు దుఃఖింతురు అని దేవుని వాక్యం సెలవుస్తుందండి. దేవుని వాక్యం విన్న వాళ్ళ పరిస్థితి కూడా దుఃఖిస్తారు, బాధపడతారు. ధనవంతుడంట అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటారంట, అక్కడ ఏడుస్తారంట, పళ్ళు కొరుకుతూ ఉంటారంట. కాబట్టి దేవుని వాక్యం దొరికినప్పుడే మనం వినాలి. ఏమండి, విని యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకోవాలి. ఏమండి, ఇక్కడ 4 నేలల గురించి చెప్పబడి ఉందండి. 4 నేలలు. మొదటి నేల ఏంటి? త్రోవ ప్రక్కన ఉన్న నేల. వ్యవసాయకుడు వెళ్ళారంట విత్తడానికి, విత్తనాలు చల్లారంట. చల్లిన తర్వాత అవి ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయంటండి. ఏమండి, త్రోవ పక్కన పడినప్పుడు ఆకాశ పక్షులు వచ్చేసి ఆ విత్తనాల్ని మింగేశాయి. దేవుని యొక్క వాక్యం కూడా అండి, దైవ సేవకులు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినప్పుడు వాక్యాన్ని చల్లుతుంటారు. చల్లినప్పుడు ఆ వాక్యం వెళ్ళి ఎక్కడ పడుతుంది? త్రోవ పక్కన పడిన నేల మీద పడుతుంది. మన హృదయమే త్రోవ పక్కన పడిన నేలతో సాదృశ్యం. అపవాది ఏం చేస్తుంది? మనల్ని నమ్మి రక్షింపబడకుండానట్లు మనల్ని ఆ వాక్యం మన హృదయంలోంచి దోచుకుంటుంది. ఏమండి, అపవాది దొంగ, దోచుకునేవాడు. ఏమండి, ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారండి. ఏమండి, 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి. ఏమండి, కానీ వారికి సరైన రక్షణ లేదు. ఏమమ్మా ఆదివారం వెళ్ళావా అంటే వెళ్ళాను. వాక్యం విన్నావా అంటే విన్నాను. ఏం చెప్పారంట వాక్యం అంటే? వాక్యము ఏం చెప్పారంటే ఏం చెప్పారంటే మర్చిపోయాను అంటారు. ఏమండి, మర్చిపోవడం కాదు, అపవాది దొంగిలిచ్చేస్తాడు మన హృదయంలోన వాక్యం. ఏమండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ హృదయంలో నుంచి జీవ జలధారలు బయలుదేరు కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంని భద్రం చేసుకో. అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. ఎందుకంటే హృదయంలో దేవుని వాక్యం ఉంది కాబట్టి. ఏమండి, మీ విలువైన వస్తువులు ఎక్కడ పెట్టుకుంటారు మీరు? బంగారం కానీ, వెండి కానీ, డబ్బులు కానీ
బీరువాలో పెట్టుకుంటారు, జాగ్రత్తగా లాక్లు వేసి పెట్టుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టాం కదా. ఇంటి పేపర్లు సాక్షి, ఈనాడు పేపర్ లాగా వరుసగా అక్కడ పెట్టేస్తాము. ఇంటి పేపర్లు భద్రంగా పెట్టుకుంటాం కదా. అలాగే దేవుని వాక్యం కూడా విలువైనదే. మన హృదయంలో వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమండి? లేకపోతే అపవాది దొంగిలిచ్చేస్తాడు. మీరు ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్ళారా? అమ్మా వింటున్నారా? ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్ళారా? బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా మీ దగ్గర? ఏం అకౌంట్లు మీ బ్యాంక్ అకౌంట్లు? యూనియన్ బ్యాంకా? ఏమండి? మనం ఏ బ్యాంక్ చూసినా దానిలో లాకర్స్ ఉంటాయి. లాకర్స్ పెట్టుకో ఉంటారు, బంగారం దానికి, డబ్బులు వాటికి అండి. ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, గన్ను పట్టుకొని తిరుగుతుంటాడు. అదేవిధంగా బ్యాంక్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ఏమండి? బ్యాంక్లో సైరన్స్ ఉంటాయి. ఏమన్నా అటు మార్గంలోకి వెళ్ళామంటే ఓయ్ 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 అని మోగుతాయి సైరన్స్. ఏమండి? అదే రీతిగా మన హృదయానికి కూడా సీసీ కెమెరాలు ఉండాలి. మన హృదయానికి కూడా సైరన్స్ ఉండాలి. మన హృదయానికి కూడా దేవుడు వాక్యం అనే ఖడ్గం, అంటే గన్ను పట్టుకొని అపవాది వచ్చి దొంగిలించడానికి వచ్చినప్పుడు మనం ఎలర్ట్గా ఉండాలి. ఏమండి? దేవుడు వాక్యం ఏం సెలవుస్తుందంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అపవాది నెమ్మదిగా వస్తాడు, సైలెంట్గా వస్తాడు. తేలు కొట్టిన దొంగ అరుస్తాడా? అరవడు కదా. అలా నెమ్మదిగా వచ్చి మన హృదయాల్లో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్దాం అనే సమయంలో మనం గన్ పెట్టుకొని రెడీగా ఉంటే, ఏమండి, మనం మెలకుగా ఉండి వెంటనే కళ్ళు తెరిస్తే, ఏమండి, మనం సైరన్ కనుక మోగితే, మన హృదయంలో సైరన్ మోగితే ఒయ్యి 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 అని మోగితే అపవాది ఓరే ఈ వ్యక్తి మెలుగుగా ఉన్నాడని పరిగెడతాడు. ఏమండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏమండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ వద్ద నుంచి వాడు పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏమండి? కాబట్టి మనం అందరం మెలకువగా ఉండాలి. కొన్ని ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి, బ్యాంక్ నుంచి వచ్చినట్టు వస్తుంటాయి. కొన్ని ఫ్రాడ్ కాల్స్ వచ్చాయి మీకు ఎప్పుడైనా? హలో, నేను బ్యాంక్ మేనేజర్కి మాట్లాడుతున్నాను అంటే వచ్చాయా మీకు ఎప్పుడైనా? ఏమన్నా వింటున్నారా? పాప వింటున్నారా? బ్యాంక్లోంచి కాల్స్ వస్తాయి. ఏమని? నేను బ్యాంకు మేనేజర్ని మాట్లాడుతున్నాను హై అంటాడు ఆ వ్యక్తి. మనం కంగారు పడిపోయి ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ అంటారు. ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను హై అంటాడు. మనం చెప్పండి హై అంటాం. మీకు బ్యాంకు లోను కావాలి హై అంటాడు. మనకు ఏదో డబ్బులు అవసరం ఉంటే కావాలి హై అంటాం మనం. అట్లయితే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి హై అంటాడు. మనం హై అనుకుంటే ఓటీపీ చెప్పేస్తాం, డబ్బులంతా పోతాయి. అపవాది కూడా అంతే అండి. మనల్ని ట్రాప్ చేసి మరి మన హృదయంలో ఉన్న వాక్యాన్ని పట్టుకొని లాగేస్తాడు. ఏమండి? పక్కన పడిన విత్తనాలు ఆ విధంగా ఉంటాయండి. ఏమండి? మన కంప్యూటర్ భాషలో మాట్లాడాలంటే కాపీ పేస్ట్ డిలీట్ ఆ మాట విన్నారు మీరు ఎప్పుడైనా? కంప్యూటర్లో కాపీ పేస్ట్ డిలీట్ అంటారు. ఎంత పేస్ట్ చేసుకున్నా మళ్ళీ డిలీట్ చేస్తుంది అపవాది. ఎంత కాపీ చేసుకున్నా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎంత కాపీ చేసుకున్నా డిలీట్ చేస్తుంది అపవాది. ఎంత కాపీ చేసుకున్నా డిలీట్ చేస్తుంది అపవాది. ఎంత కాపీ చేసుకున్నా డిలీట్ చేస్తుంది అపవాది. ఏం ఉపయోగం? ఏమి ఉండదు. కాబట్టి మనం మెలకువగా ఉండాలి. ఏమండి? 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకి అనేక మందికి సరైన రక్షణ లేదు. ఏమండి? దేవుని వాక్యం మీ హృదయం నుంచి దొంగిలిస్తున్నాడు అపవాది. ఎందుకంటే మీరు నమ్మి రక్షణ పొందుతారు కాబట్టి, మనం నమ్మి రక్షణ పొందుతాము కాబట్టి. ఏమండి? అపవాదిని ఎదిరించాలి. మన హృదయాల్లో ఏమండి అలర్ట్గా ఉండాలి అపవాది వచ్చినప్పుడు. మరి రెండవ నెల ఏం చెప్పాను? రెండవ నెల ఏమండి? విత్తనాలు చల్లుతాడు పర్సన్. ఒక వ్యక్తి విత్తనాలు చల్లుతారు, అవి వెళ్ళి రాతి నేల మీద పడతాయి. ఏమండి? అప్పుడు ఏమైంది? కొద్దిసేపటికి ఒక రోజుకి బాగా మొలిచిద్ది రాతి నేలలో పడిన విత్తనం. అరే భలే మొలిచిందే అనుకున్నాం. సూర్యరశ్మి తగిలిన వెంటనే వేరు లేకపోయేసరికి మాడిపోయిద్ది ఆ విత్తనం. ఏమండి? దేవుని యొక్క సేవకులు కూడా విత్తనాలు చల్లుతుంటారు. ఏమండి? మన హృదయంలో ఒక పై లేయరు ఏమండి మట్టితో ఉంటుంది, పైన భక్తి, దానిలో విత్తనం పడిద్ది. విత్తనం పడిన వెంటనే
అబ్బా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమలు కలుగాక, అబ్బా ఆహా దేవుడు గొప్పవాడు, అది ఇదని కొన్ని నాళ్ళే ఉంటారండి, కొంతకాలమే. ఏమండి కొంతకాలం అయిన తర్వాత ఏం దేవుళ్ళే, ఏం చేశాడు నాకు ఆ దేవుడు. ఏమండి వాక్యం నిమిత్తం కొన్ని శ్రమలు కొన్ని హింసలు కలిగిన వెంటనే అభ్యంతరపడతారు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, నా నిమిత్తం అభ్యంతర పడనవాడు ధన్యుడు. ఏమండి అభ్యంతర పడిపోతారు, వణికిపోతారు. మరి దేవుని వాక్యంలో అభ్యంతర పడిన వారు వ్యక్తి ఎవరున్నారు? ఏమండి అభ్యంతర పడిన వ్యక్తి అండి, మొన్నే చెప్పుకున్నాం కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని నిమిత్తం అభ్యంతర పడతారు. అదే రీతిగా ఇంకొకరు ఏమండి శ్రమలు హింసలు రాగానే అభ్యంతర పడిపోతారు అనేక మంది. ఇస్కరియోతు కదా అభ్యంతర పడతారు శ్రమలు హింసలను బట్టి. అనేక మంది శిష్యులు యేసు ప్రభువును నమ్ముకున్న వారు అభ్యంతరపడి వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది శ్రమలు హింసలు కలిగినప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. శాస్త్రులు పరిశీలన కూడా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. విన్నారా మాట? మీరు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు. పైకి మీరు వెలుపలికి మీరు శృంగారించుకొని బాగున్నారు, కానీ లోపల మనం మీ హృదయంలో చూసినట్లయితే ఏమండి మొత్తం సమాధిలో ఒక ఎముకల వలె ఉన్నారు. సమస్తమైన కల్మషముతో నిండి ఉన్నారు. ఏమండి పాపముతో నిండి ఉన్నారు మీ హృదయంలో. పైకేమో సున్నము కొట్టిన సమాధి, పైన బాగున్నారు, లోపలేమో అంతా పాపమే, అంతా గబ్బే. శ్రమలు నిందలు వచ్చిన వెంటనే తొలగిపోతున్నారు చాలామంది. ఏమండి యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు పోతాయని వాక్యంలో ఎక్కడ రాయబడలేదండి. యేసు ప్రభువును నమ్ముకుంటే హింసలు ఉండవు అని చెప్పి వాక్యంలో ఎక్కడ రాయబడలేదండి. ఏమండి శ్రమలలో నేను నీకు తోడై ఉంటాను, ఈ లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంటే శ్రమలు వచ్చాయి అని చెప్పి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఏమండి అదే రీతిగా హింసలు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యుడు. ఏమండి నా నిమిత్తం మీకు హింసలు కలుగుతాయి, కానీ మీరు నన్ను గట్టిగా పట్టుకోండి. ఏమండి ఈ మధ్య బస్సులో వెళ్తున్నానండి నేను, వింటున్నారా? విజయవాడ నుంచి పొదిల్లాగా వస్తున్నా, కనిగిలో ఒక వ్యక్తి ఎక్కాడు నాతో పాటు. ఏం చేస్తుంటారండి మీరు అంటే, నేను పాస్టర్ని అన్నా. పాస్టర్ అమ్మో క్రైస్తవ జీవితం చాలా కష్టమైందండి, క్రైస్తవ జీవితం కుదరదండి బాగా. ఏమండి వారు హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారి మందిరానికి వెళ్ళారంట. ఏమండి అక్కడ కొన్ని రోజులు బాగానే ఉన్నారంట, బాగా పాటలు పాడారంట, బాగా వాక్యం విన్నారంట, బాగా ప్రార్థన చేశారంట. కొన్ని రోజులు అయిన తర్వాత ఇదేంటి మతాన్ని నేను కంట్రోల్ చేయాలి కానీ మతం ఏంటి నన్ను కంట్రోల్ చేస్తుంది అంటారంట. ఏంటి మతం అంట అతను కంట్రోల్ చేయాలంట, మతం నన్ను కంట్రోల్ చేస్తుంది ఏంటి అని చెప్పి రియలైజ్ అయ్యి, అంటే అతనికి రియలైజేషన్ అనుకున్నాడు. అతను అనుకొని లేదు ఈ క్రైస్తవ నేను విడిచిపెట్టి వెళ్తున్నాను, మరలా నేను విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడంట ఆ వ్యక్తి. అర్థమవుతుందా? ఏమండి మనం దేవుని వాక్యం పాటించాలంటే మొదటి నుంచి నేను చెప్తున్నా, ఒక మనిషి చేత కాదు. ఏమండి ఒక మనిషి వల్ల కాదు. మీకు సూపర్ న్యాచురల్ పవర్ అంటే ఒక మంచి శక్తి కావాలి. మీకు పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే కానీ ఒక వ్యక్తి క్రైస్తవ జీవితం జీవించలేడు. కానీ మనిషికి ఏం అలవాటు అవుతుందంటే, ఏమండి మనిషి పాప భారం ఎంతైనా మోయగలుగుతున్నాడు కానీ, వింటున్నారా? పాప భారం ఎంత ఇదిగా మోయబడుతున్నాడు కానీ దేవుని యొక్క భారం మోయలేకపోతున్నాడండి. ఏమండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా. ఇంకోలా చెప్పాలంటే, ప్రయాసపడి పాప భారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగుదేను. నా భారము తేలిక, నా కాడి సులువు.
ఏంటంట? నా భారము తేలిక, నా కాడి సులువు. మనిషి ఎప్పుడు కూడా ఏమండి పాప భారాన్ని ఎంతైనా మోయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు, కానీ అది తెలియలేదు అంత బరువు ఉందని ఆ వ్యక్తికి. బైబిల్ దగ్గర వచ్చేదాకా ఒక వ్యక్తికి పాప భారం ఎంత ఉన్నది అనేది ఆ వ్యక్తికి తెలియదు. ఏమండి దేవుని యొక్క కాడి మాత్రం దేవుని ఒక వాక్యం మాత్రం ఎంత భారంగా ఉందో, ఎంత కాడి ఎంత బరువుగా ఉందో అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నా కాడి తేలిక, నా భారము సులువైనది. ఏమండి ఇట్లాగే ఒక మీటింగ్ జరుగుతుందంట. ఒక వ్యక్తి వచ్చాడంట. ఒక వ్యక్తి వచ్చి, ఏంది పాస్టర్ గారు ఇందా నుంచి పాపం అంటున్నారు, భారం అంటున్నారు, పాపం అంటున్నారు, భారం అంటున్నారు, పాపం అంటున్నారు, భారం అంటున్నారు, నాకే భారం లేదన్నట. ఏంటంట? నాకే భారం లేదు, నేను తాగుతున్నాను, తిరుగుతున్నాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను, నాకు భారం ఏం లేదు అన్నాడంట. పాస్టర్ గారు కొద్దిగా సమాధానించుకొని, అయ్యా ఒక చనిపోయిన వ్యక్తి మీద ఒక 100 కేజీలు బరువు పెట్టాం, ఆ వ్యక్తి ఏ విధంగా స్పందిస్తాడయ్యా అంటే, చనిపోయిన వ్యక్తి ఏం స్పందిస్తాడు పాస్టర్ గారు అంటాడంట. సరే ఒక 150 కేజీలు పెడతాయ్యా అన్నాడంట. చనిపోయిన వ్యక్తి ఏ విధంగా స్పందిస్తాడు పాస్టర్ గారు? ఒక 250 కేజీలు పెడితే అయ్యా అంటే, చనిపోయిన వ్యక్తి అసలు ఎన్ని కేజీలు పెట్టినా స్పందన ఉండదు పాస్టర్ గారు అంటాడు. అయ్యా నీ సంగతి కూడా అదే అయ్యా, నువ్వు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు ఆ భారం తెలియట్లేదు. యేసు ప్రభువారు ఆ భారాన్ని అంతా మోసి సిలువ మీద రక్తము కార్చారు, కాబట్టి మేము ఆ భారాన్ని మోయాల్సిన పని లేదు అన్నాడంట పాస్టర్ గారు. ఏమండి అర్థమవుతుందా? యవ్వన కాలంలో వింటున్నారా యవనస్తులు? కాడి మోయట నరునికి మేలు. పాపపు కాడి కన్నా దేవుని యొక్క కాడి మోయటం మేలు. రాతి నేలండి, పైకి అంతా బాగానే ఉంటుంది, పైకి ప్రైజ్ లార్డ్, పైకి ప్రైజ్ హల్లెలూయా అంటున్నాం, కానీ కింద ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి, పాపపు రాళ్ళు ఉన్నాయి. ఆ పాపపు రాళ్ళన్నిటిని తీసి పక్కన పెడితే కానీ మనం ఈ 2025వ సంవత్సరం మంచి నేల వలె ఉండి ఫలించము. ఏమండి ఒక వ్యక్తికి క్యాన్సర్ రోగం వచ్చిందనుకుందాం, ట్యాబ్లెట్లకు తగ్గిద్దా? క్యాన్సర్ రోగం తగ్గదు. ఇంజక్షన్లు తగ్గదు. ఏమండి ఆ ఒక ట్రీట్మెంట్ చేయడానికి సర్జరీ చేయాలి, లేకపోతే కీమోథెరపీ చేయాలి, కొన్ని గంటల ప్రాసెస్ ఉంటుంది. ఏమండి యేసు ప్రభు దగ్గర అలా వెళ్ళిపోవడం కాదు. ఏమంటే యేసు ప్రభు గారి దగ్గరే ఉండిపోయే రీతిగా ఉంటే యేసు ప్రభులో మనకి రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇస్తాడు మనకి. అక్కడ ఒక సర్జరీ జరగాల, ఊరికి పోవటం వల్ల ప్రయోజనం లేదు. మన హృదయం మార్పిడి చెందాలా. రాతి హృదయం మొత్తాన్ని తీసివేసి మాంసపు గుండె దేవుడు ఇస్తాడు. మన జీవితాల్లో రాళ్ళు ఏమనుంటే, పాపాలు ఏమంటే తీసివేయాలి. ఈ సంవత్సరం పాపం ఉంటే ఫలించము. కొద్దిసేపు హడావిడి చేస్తాం, కానీ పాపాలు ఎదగనీయకుండా చేస్తాయి. ఏమండి పాపం వలన ఒక వ్యక్తి అవిశ్వాసిగా మారతాడండి. మొదటిగా మంచిగా ప్రారంభించిన సౌలు గారు మొదటిగా మంచిగా ప్రారంభిస్తారు. సౌలు గారిని చూసిన ఒక వ్యక్తి ప్రవక్తల్లో ఒక వంటి వాడాయన అని కూడా అనుకుంటారండి. స్టార్టింగ్లో చాలా మంది విశ్వాస జీవితంలో మంచిగానే కొనసాగిస్తారు, కానీ కొన్ని రోజులైన తర్వాత పాపంలో పడిన వెంటనే వాళ్ళు అవిశ్వాసులుగా మారతారండి. దయచేసి ఇక్కడ ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఎవరంటే దాన్ని కంటిన్యూ చేయండి, అంతేగాని పాపపు జీవితాన్ని జీవిస్తే ఫైనల్గా అవిశ్వాసులుగా మారిపోతాం. ఏమండి రాతి నేల మీద పడ్డాయి విత్తనాలు అండి. రాతి నేల అంటే ఫలించదు. కొన్ని రోజులు హడావిడి ఉంటుంది. దీపాలు టపాసులో ఏమండి టపాసులు కాలుస్తారు కదా, టప పేలింది, ఇంకేముండదు. పైకి ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది, రాకెట్ వెళ్తా ఉంటుంది, టప్పని పేలింది అంటాం. తీరా చూసరికి ఏమీ ఉండదు. మరి మూడో రాత్రి నేల ఏంటండి? మూడవ నేల ముండ్ల పొదలు ఉంటాయంట. ఏమండి
వ్యక్తి చల్లుతాడంట. చల్లినప్పుడు ముళ్ళ పొదలతో పడిద్దంట. ఏమండి, దేవుని సేవకులు కూడా చల్లుతున్నారు, కొన్ని వెళ్ళి ముళ్ళ పొదల్లో పడుతున్నాయంట. ఏమండి, ముళ్ళ పొదలు మీరు చూసారా? ఏమండి, ముళ్ళ పొదలను చూసారా? పెంచారా? మీ ఇంట్లో పెంచుకున్నారా ముళ్ళ పొదల్ని? ఏమండి, బాగా తవ్వి ఏమండి మొక్కేసి డైలీ నీళ్లు పోస్తా ఏమండి పెంచాము మనం ఎప్పుడైనా? ముళ్ళ పొదలు ఎప్పుడు కూడా వాటంతట అవే పెరుగుతాయి. మనం ఏమీ చేయాల్సిన పని లేదు. వద్దు వద్దు ముళ్ళ పొద, నువ్వు పొరగద్దు ముళ్ళ పొద అన్నా కానీ పెరుగుతాయి. ఎక్కడ చూసినా పెరుగుతూనే ఉంటాయండి. అదే ఒక మామిడికాయ చెట్టు పెంచాలంటే, విత్తనం నాటాలి, తవ్వాలి, విత్తనం నాటాలి, నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి. కొంతమంది ఇంజక్షన్లు కూడా వాడుతున్నారు ఈ మధ్య. ఏమండి, ముళ్ళ పొదలు ఎక్కడ పడతాయి, ఎక్కడ ఎందుకుంటున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ముళ్ళ పొదలు మనకు దేనికైనా మనకు వస్తుందా? ఎప్పుడైనా ముళ్ళ పొదలు ఫ్రై చేసుకుని తిన్నారా? ఎప్పుడైనా కూర చేసుకుని తిన్నారా? ఇన్ని ఆకుకూరలు ఉన్నాయి కదా మనకి. ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి? తోటకూర, చుక్కకూర, మెంతికూర, ఈ ఆకులు ఉన్నాయి కదా. ఎప్పుడైనా ముళ్ళ పొదల కూర ఎప్పుడైనా చేసుకున్నావా? లేదు. అది దేనికి పనికిరాదు. ఎందుకు ముళ్ళ పొదలు అంత ఇదిగా పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏమండి? దేవుడైన యెహోవా భూమిని శపిస్తాడు. గుర్తుందా మీకు ఆ మాట? ఏమండి, ఆదాము అవ్వలు గారు చేసిన పాపానికి ఏమండి యెహోవా, ఆదామా నీవు తినవద్దన్న ఫలం నీవు తిన్నావు గనక, నా మాట నువ్వు వినకుండా నీ భార్య మాట నువ్వు విన్నావు గనక, నీవు ఆ ఫలము తిన్నావు గనక నిన్ను నిమిత్తము భూమి శపించబడింది. నిన్ను నిమిత్తము, నీ నిమిత్తము ఏమండి నేల శపింపబడినది. అవి ముళ్ళ పొదలను, గచ్చ పొదలను నీకు మొలిపిస్తాయి. ఏమండి, మన జీవితాల్లో కూడా ఏమండి ముళ్ళ పొదలు కొన్ని వచ్చి పడిపోతుంటాయండి మన మీద. మనం ఆధ్యాత్మికంగా ఫలించకుండా ముళ్ళ పొదలని కొన్ని పడుతుంటాయండి. ఏమండి, కొంతమంది ధనం అనే ముళ్ళ పొద పడిపోయిందండి. కొంతమంది ఈ జీవిత సాగరంలో ఏమండి ఏవంటే అవి వాటిలో చిక్కుకొని ఏమండి ముళ్ళ పొదల వలె చిక్కుకుపోతారండి. ముళ్ళ పొదలలో చాలా మంది ఏమండి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే ఒక ముళ్ళ పొదలు ఆ వ్యక్తి మీద పడి ఏమండి ఆ వ్యక్తిని ఎదగనీయకుండా చేస్తున్నాయి, ఆ విత్తనాన్ని ఎదగనీయకుండా చేస్తున్నాయండి. ఏమండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రిని తెలియను. మొదట మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుడి. ఏమండి, అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడను. ఏమండి, మనమేమో దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకకుండా ఏమండి శరీర కార్యాలు, స్పష్టమైన దేవుని వాక్యం సెలవుస్తుంది, ఆ శరీర కార్యాలని ముళ్ళ పొదలు పెట్టుకొని ఏమండి మనం ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఉన్నామండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఒక ముళ్ళ పొదలు వచ్చేసి ఆ ఒక నేల మీద పడిపోయి ఆ ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయి ఆ వ్యక్తిని ఫలించలేకుండా. ఏమండి వింటున్నారా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వేళ వాటిని తీసుకొని పెరికి పారవేయము. ఏమండి, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన వేళ వాటిని తీసుకొని పక్కన పడేసేయి. ఏమండి, నిజంగానే పెరిగి పడేసారు, కుడి చేయి నరికేసుకునేది. ఏమండి, కాదు. అటువంటి ముళ్ళ పొదలు ఏమైనా అడ్డొస్తుంటే దేవుని వాక్యం అనే ఖడ్గంతో నీవు కట్ చేసుకోవాలి. ముళ్ళ పొదలన్నింటినీ, మన జీవితాల్లో ఉన్న ముళ్ళ పొదలన్నీ కట్ చేసుకోవాలి. అంతేగాని చేతిని, కళ్ళని కట్ చేసుకుంటే ఉపయోగం లేదు. ఒక కన్ను తీసేస్తే ఇంకో కన్ను పాపం చేయకుండా ఉంటుందా? ఏమండి, కళ్ళు మొత్తం తీసేస్తే హృదయం పాడేయకుండా ఉంటుందా? అలానే ఏదంటే అది తీసేసుకుంటా కూర్చుంటావా? ఎన్ని తీసేసుకున్నా ఒక మనిషి యొక్క పాపం పోదు. ఏమండి, అదేవిధంగా ధన మోసము చేత చిక్కబడి ఉంటారు అనేక మంది. ధనం వాళ్ళ హృదయం ఎప్పుడు లబ్డబ్ కాకుండా డబ్ అని కొట్టుకుంటుందంట. ఏమండి, లంచగొండల ఇల్లు దేవుడు కాల్చివేయను. బైబిల్ గ్రంథంలో
పాత నిబంధనలో ఆకాను అనే వ్యక్తి ఉంటాడు. ఆకాను అనే వ్యక్తి, ఆ వ్యక్తి శపింపబడిన ఒక ధనం, శపింపబడిన ఒక బంగారం, శపింపబడిన వస్త్రాలు తీసుకొని తన ఇంటి వద్దకు దాచిపెట్టుకుంటాడు. కానీ ఏమైంది చివరికి? అతని వల్ల ఇశ్రాయేలు అనేక మంది మరణించారు. అతని వల్ల అతని కుటుంబం సహా అందరూ నాశనమయ్యారండి. ఏమండి, లంచాలు తీసుకునే వాళ్ళ కుటుంబాలు మనం గమనించినట్లయితే కొన్ని రోజులు వాళ్ళు బాగానే ఫలిస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వారి జీవితంలో ఏదో ఒక తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఏమండి, దొంగ లెక్కలు రాసే విషయాల్లో కూడా అండి, 5 రూపాయలని 10 చేయటం, 5,000 చేసింది 10,000 చేయటం, 10,000 చేసింది 1,00,000 రూపాయలు వేయటం, ఇష్టం వచ్చినట్టు చాలా మంది లెక్కలు చేస్తున్నారండి, లెక్కలు వేస్తున్నారు. మీరు కూడా అంటే పని చేస్తుంటారు కదా, 5 రూపాయలు అయితే 10 రూపాయలు వేయాలా? వేయకూడదు. ఏమండి, మనకు ముళ్ళ పొదలు వచ్చేస్తాయి. ఆ రీతిగా మనం ఫలించకుండా పోతామండి, ఫలించకుండా పోతాం. ఒకవేళ ఈ 2025 సంవత్సరం ఆ ముళ్ళ పొదల్ని కత్తిరించాలి, కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి? కటింగ్ ప్లేయరా? కత్తిరితోనా? దేవుని వాక్యమైన ఖడ్గంతో కట్ చేసుకోవాలి. లేకపోతే మనం ఆ ముళ్ళ పొదలు మనల్ని ఫలింపనీయకుండా చేస్తాయండి. ఏమండి, ఆఖరిగా ఒకే ఒక నేల గురించి చెప్తాను. ఏమి నేల అది? మంచి నేల. మిమ్మల్ని చూస్తుంటే అందరూ మంచోళ్ళలాగా ఉన్నారు. ఏమండి, మంచి నేల. మన ప్రకాశం జిల్లాలో నేలకి ఎంత రేటు ఉంటుంది? మన ప్రకాశం జిల్లాలో నేలకి ఎంత రేటు ఉంటుంది? అంకులు నుండే చెప్పుండేవాళ్ళేమో. అదే తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలోకి వెళ్తే ఒక ఎకరం వచ్చే కొన్ని కోట్లు పలికిద్ది. మన దగ్గర అంత వాల్యూ ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఏమండి నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి. అక్కడ ఏ పంట వేసినా ఫలించిద్ది. అలాగే ఏమండి మన జీవజలమైన వాటర్, ఇది బైబిల్ని మన హృదయం దగ్గర పెట్టుకుంటే మనం ఎప్పుడు ఫలిస్తాము. ఏమండి, మన హృదయం ఫలించాలండి, మన హృదయం ఫలించాలి. ఈ 2025 సంవత్సరం మంచి నేల వలె మన హృదయం ఉండాలి. ఏమండి, మీకు గారడి సీమోను అనే పేరు ఎప్పుడు విన్నారా? గారడి సీమోను అనే పేరు ఇప్పుడు విన్నారా? ఆయన ఏ గ్రంథంలో ఉంటారు? వినలేదా? అపోస్తుల కార్యాల్లో ఉంటాడు ఆ వ్యక్తి అపోస్తుల కార్యాల్లో వెళ్తాడు. అతనంతా గారడీ చేసేవాడు, అంటే మ్యాజిక్లు చేసేవాడు. అందరూ ఆహా ఓహో అబ్బా మళ్ళీ చేసేవాంటారు. అతని హృదయం కూడా అపవాది వాక్యం ఎత్తుకెళ్ళిపోయింది. అతని హృదయం రాతి నేల వల్ల అయిపోయింది. అతని హృదయంలో ముళ్ళ పొదలు మొలిచాయి. ఏమండి, పేతురు గారు అంటారు ఆ వ్యక్తిని చూసి, నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు గనక నీకిందులో పాలు పంపులు లేవు, నీకు సహవాసంలో దేవుని యొక్క సహవాసంలో నీకు పాలు పంపులు లేవు అనేస్తారండి. ఏమండి, మన హృదయం కూడా దేవుని ఎదుట కనుక సరి లేకపోతే ఏమండి మనం పరలోక రాజ్యానికి చేరము. ఏమండి, గారడి సీమోను గారిని పక్కన పెట్టేస్తారండి. ఏమండి, మన జీవితాలను కూడా దేవుడు పక్కన పెట్టేస్తాడు, మనల్ని కూడా దేవుడు పక్కన పెట్టేస్తారు. ఏమండి, 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖున చేసిన ప్రసంగం ఏంటి? ఫలించడం గురించే చేసుకున్నాం మనం, విన్నాం వాక్యం. ఏమండి, ఈరోజు ఏ తారీఖున? జనవరి 5వ తారీఖున, అంతే కదా? మొదటి ఆదివారం. దేని గురించి వింటున్నాం? ఫలించుట గురించే వింటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం ఫలవంతంగా ఉండాలంటే మనం మంచి నేలలో ఉండే విత్తనంగా, హృదయంగా, నేలగా మన హృదయం ఉండాలి. ఏమండి, నేను ఈ మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రసంగం దేని మీద చేశానో గుర్తుందా ఎవరికైనా? హగ్గయి గ్రంథం మీద చేశా. హగ్గయి గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, మీరు విస్తారంగా విత్తినను కొంచెమే కోసుకునేదారు. విస్తారంగా విత్తారంట, కొంచెమే కోసుకుంటారంట. మీరు బాగా ఆకలి వేసి బాగా ఆహారం తింటారు, కానీ మీకు ఆకలి తీరలేదు. మీరు బాగా దాహం తాగుతారు, కానీ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతారు, కానీ మీకు దాహం వేస్తూనే ఉంటుంది, మీకు దప్పిక తీరిక ఉన్నది. ఏమండి,
మీరు వస్త్రాలు బాగా కప్పుకొని ఉంటారు కానీ చలి ఆగకున్నది. ఏమండి, మీ కష్టార్జితం బాగా సంపాదించుకొని డబ్బులు తెచ్చుకుంటారు కానీ ఏమండి, ఆ కష్టార్జితం ఎంత చిల్లు పడిన సంచి వలె వెళ్ళిపోతానే ఉంటుంది. ఏమండి, 2014లో ఎంత ఇదిగా 2024లో ఎంత ఇదిగా నష్టపోయామో మనందరికీ తెలుసు. ఏమండి, కాబట్టి 2025వ సంవత్సరం మనం బహుగా ఫలించే బిడ్డలుగా మనం అందరం ఉండలాగన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. అందరూ తలవంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదేనా మీరు చెప్పబడిన మాటలు నేను చెప్పి ఉన్నాను ప్రభా. ఇదేనా వాక్యాన్ని విచ్చి ఉన్నాను ప్రభా. అయ్యా, అది తగిన సమయంలో ప్రభా 30 60 ప్రభా 100 ఫలించడానికి సహాయం వేడుకుంటున్నాము తండ్రి. ఇదేనా ఏ ఒక్కరూ కూడా ప్రభా అయ్యా అయినా త్రోవ పక్కడబడిన విత్తనం వలె ఉండకుండా ఉండలాగా సహాయం చేయండి ప్రభా. ఎవరు కూడా ప్రభా రాతి నేల పడిన విత్తనం వలె ఉండకుండా ఉండలాగా సహాయం చేయండి ప్రభా. ఏ ఒక్కరు ప్రభా మొండల పొదన పడిన విత్తనం వలె ప్రభా మా హృదయాలు ఉండకూడదు ప్రభా. ఇదేనా ప్రతి ఒక్కరం ప్రభా మంచి నేలగా పడిన విత్తనం వలె ప్రభా 30 60 నైనా 100 ప్రభావ మేము అందరం ఫలించలేదు సహాయం చేయబెడుకు. మరి ముఖ్యంగా ప్రభావ గనివేడు పాడులో తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ ఈ 2025వ సంవత్సరం ప్రభావ బహుగా ఫలించలాగా సహాయం చేయబెట్టుకుంటూ మరి ముఖ్యంగా ప్రభావ అయ్యా మా జీవితాల్లో కూడా ప్రభావ మీరు ఫలింపు దయచేదురుగా పెడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. 2025వ సంవత్సరం అందరం బహుగా ఫలించలాగన దేవుడు మనకి తోడై ఉండును గాక. థ్యాంక్ యూ.